ప్రతిరోజు టంచన్గా కాకి బట్టలేసుకొని రెడీ అవుతుంది. ఒక్క రోజు కూడా డ్యూటీకి వెళ్లకుండా ఉండదు. చివరకు బంధువుల ఫంక్షన్లకు వెళ్ళినా ఊరికి పోయినా కాకి బట్టలను మాత్రం వదలదు. ఆమెను చూసిన ఎవరికైనా పోలీస్ ఉద్యోగం అంటే ఆమెకు ప్రాణం అనుకుంటారు. డ్యూటీ అంటే ఎనలేని గౌరవం అనుకోక మానరు. వృత్తి పట్ల ఆమె అంకిత భావాన్ని ఎవరూ శంకించరు. అంతా బాగానే ఉంది మరి. కానీ ఎంతకీ ఆమె కాకి బట్టలేసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్తుందా? ఆమె ఎక్కడ ఉద్యోగం చేస్తుంది? అసలు ఈ పోలీస్ డ్రెస్ వెనుక ఉన్న కథ ఏంటి? పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే ఆపదలో ఉన్నవారిని రక్షించే రక్షక భటురాలు అనుకున్నారు. దిశ స్టేషన్లో పనిచేస్తున్నానని చెబితే క్షణం తీరికలేనంతగా బిజీగా ఉంటుందేమోనని భావించారు. స్నేహితులు బంధువుల ఇళ్లకు వెళ్లినా ఖాకీ డ్రెస్ వేసుకునే వెళుతుంటే వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధత చూసి నివ్వెరపోయారు. ఆమె మాట తీరు, కష్టపడే తత్వం చూసి అంకిత భావం కలిగిన పోలీస్ కానిస్టేబుల్గా భావించారు. కానీ కిలేడి కానిస్టేబుల్ అని ఊహించలేకపోయారు. నమ్మించి నట్టేట ముంచే ఘరానా దొంగని పసిగట్టలేకపోయారు. ఇంతకీ ఆమె ఖాకీ బట్టలు వేయడానికి కారణమేంటి? పోలీసు డ్రెస్ వేసుకుని ఆమె చేసిన నేరమేంటి? ఒంటిపై పోలీస్ యూనిఫామ్ ఉంటే చాలు, ఎక్కడా లేని గౌరవ మర్యాదలు దక్కుతాయి. ప్రజల్లో ఒక రకమైన నమ్మకం, ఆరాధనాభావం కలుగుతాయి. ఆ డ్రెస్కు ఉన్న పవర్ అలాంటిది. ఎంతో కష్టపడి సాధిస్తే తప్ప ఒంటిపైకి పోలీస్ యూనిఫామ్ రాదు. అలాంటిది ఓ సాధారణ మహిళ తనకు తానే పోలీస్ అవతారమెత్తింది. ఖాకీ బట్టలు వేసుకుని కానిస్టేబుల్నంటూ జనాల్ని బురిడి కొట్టించింది. ఆమె మాయలో పడిన అమాయకులు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మద్దినాయనపల్లికి చెందిన సరస్వతి భర్త వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాడు. అయితే ఆమె మాత్రం తాను అనంతపురం దిశ పోలీస్ స్టేషన్లో రైటర్నంటూ మద్దినాయనపల్లిలో అందరినీ నమ్మించింది. ప్రతిరోజూ పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుని అనంతపురం వెళుతుంది. బంధువుల ఇంటికి వెళ్లినా ఖాకీ డ్రెస్ మాత్రం వదలదు. అదేమని అడిగితే తనకు స్టేషన్లో అసలు ఖాళీ ఉండదని, కేసులతో ఎప్పుడూ బిజీగా ఉంటానని బురిడి కొట్టించింది. ఈ విధంగా అందరినీ నమ్మించి తెలిసిన వారందరి నుంచి లక్షలాది రూపాయలు అప్పుగా దండుకుంది. సరస్వతికి ఆలమూరుకు చెందిన చల్లా రంగనాయకులు పరిచయమయ్యాడు. అతని ద్వారా గోనుగుంట్ల రామానాయుడు దంపతులతో పరిచయం పెంచుకుంది. దిశ స్టేషన్లో కానిస్టేబుల్ అనేసరికి సరస్వతిపై వారికి బాగా నమ్మకం కుదిరింది. ఆమె కూడా వారితో బంధుత్వం ఉన్నట్లుగానే వరుసలు పెట్టి పిలిచి దగ్గరైంది. వారికి పిల్లలు లేరని తెలుసుకుని కర్ణాటకలో స్వామీజీతో మాట్లాడించి పూజలు చేయించాలంటూ పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేసింది. ఆ తర్వాత బంధువుల పెళ్లికి వెళుతున్నానంటూ వారి వద్ద నుంచి 17 తులాల బంగారం ఆభరణాలు తీసుకుని తాకట్టు పెట్టుకుంది. ఆ తర్వాత వాటిల్లో నుంచి 7 తులాలు విడిపించి ఏకంగా అమ్మేసుకుంది. సరస్వతి రంగనాయకులు ఇద్దరూ కలిసి సుమారు 1,25,00,000 రూపాయలు ఆ దంపతుల నుంచి కాజేశారు. ఇదే తరహాలో అనంతపురంలో చాలామంది నుంచి వీరు డబ్బులు వసూలు చేశారు. అమ్మకు జబ్బు చేసిందని, తమ్ముణ్ణి అమెరికా పంపించాలంటూ వివిధ కారణాలు చెప్పి కళ్యాణదుర్గంలో లక్షలాది రూపాయలు కాజేశారు. డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడ్డంతో రామానాయుడు దంపతులు పోలీసులను ఆశ్రయించగా నకిలీ కానిస్టేబుల్ గుట్టు రట్టయింది. ఈ నెల 5వ తేదీ రామానాయుడు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన ఫిర్యాదులో తన బంధువు అయిన రంగనాయకుల ద్వారా సరస్వతి అనే ఆమె 2023లో పరిచయం చేసినట్టు, తన బంధువు అయిన రంగనాయకుల యొక్క మాట అయినా సరస్వతి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందని, ఆమెకు ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ కోసమని, తన పిల్లల ట్రీట్మెంట్ కోసమని డబ్బులు బాకీ అవసరమని రంగనాయకుల ద్వారా చాలా డబ్బులు ఈ రామానాయుడు ఇచ్చాడు. ఆమె భూమి కుదబెట్టి, బంగారు కుదబెట్టి డబ్బులు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు 2023 నుంచి ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వకపోగా మళ్ళా తప్పించుకొని తిరుగుతూ సెల్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. దీని మీద కేసు ఇచ్చిన దాని మేరకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. నకిలీ కానిస్టేబుల్ అవతారమెత్తిన సరస్వతితో పాటు ఆమెకు సహకరించిన రంగనాయకులపై కేసు నమోదైంది. బాధితులు మాత్రం డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు.